మిత్రులారా, అందరికీ నమస్కారములు. నేను మీ జీవికే యాదవ్ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. హలో, అందరూ బాగున్నారా? ఆర్ యు రెడీ? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మనం తినే ఆహార పదార్థాలు ఎలా ఉంటున్నాయి, ఏమి తినాలి, ఎక్కడ కొనాలి? ఈ ప్రపంచమంతా కల్తీమయం అయిపోయింది. కాసులకు కక్కుర్తిపడి అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు. వీటి నుండి బయటపడాలంటే మన ఆలోచన విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. 99% మనకు రోగాలు రావటానికి మనం వాడే వంట నూనెలు వివిధ పేరొందిన బ్రాండ్లతో మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. జంతు కళేబరాలతో తయారు చేసిన ఈ నూనెలతో చేసిన ఆహార పదార్థాలు తింటూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నాము. ఈరోజు ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 7, 2024 ఆంధ్రప్రభ పేపర్లో శ్రీ జనక మోహన్ రావు దుంగా గారు చాలా చక్కటి విశ్లేషణ చేశారు. అందరికీ చేరాలనే నా ఈ చిన్న ప్రయత్నం. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల నాణ్యత మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కలుషితమైన ఆహారం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీకి, కాలుష్యానికి గురై ఆరోగ్యానికి హాని చేసేవి ఎక్కువగా ఉంటున్నాయి. నేడు ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2023 ప్రకారం సురక్షిత ఆహారం విషయంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా పంజాబ్, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో గోవా అగ్రస్థానంలో ఉండగా మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు 2, 3 స్థానాల్లో నిలిచాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది లేదా 10 మందిలో దాదాపు ఒకరు కలుషితమైన ఆహారం కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఏటా 4,20,000 మంది మరణిస్తున్నారు. వీరిలో 1,25,000 మంది పిల్లలు 5 ఏళ్ల లోపు చనిపోతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి. గుడ్లు, పౌల్ట్రీ, జంతు సంబంధిత పదార్థాలు, పాశ్చరైజ్ చేయని పాలు, ఉడకని మాంసం, కలుషితమైన పండ్లు, కూరగాయల వలన సంక్రమించే రోగకారక క్రిములతో సాల్మోనెసిస్, లిస్టేరియా ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ ఏ, న్యూరోడిజనరేషన్ వంటి వ్యాధులు వస్తాయి. గర్భిణుల్లో కలుషిత ఆహారం గర్భస్రావం లేదా నవజాత శిశువుల మరణానికి దారితీయవచ్చు. దేశవ్యాప్తంగా సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి ఆచరణాత్మక వ్యూహాలను అవలంబించాలి. వీధి వ్యాపారులు అమ్ముతున్న ఆహార పదార్థాల నాణ్యతను మెరుగుపరచాలి. ఆహార వినియోగం, జీవ సంబంధమైన ప్రమాదాలు, కలుషితాలు, ఉద్భవిస్తున్న ప్రమాదాలపై డేటాను సేకరించి క్రోడీకరించడానికి యంత్రాంగాలను ఏర్పాటు చేయాలి. ఇది సమర్థవంతమైన పర్యవేక్షణకు దోహదపడుతుంది. సురక్షితమైన, బలమైన ఆహార వ్యవస్థలను నిర్ధారించడంలో సహాయపడటానికి ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య మంచి సహకారం అవసరం. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయటం వలన అనురక్షిత ఆహారాన్ని అమ్ముతున్న వారిపై ఉక్కుపాదం మోపే అవకాశం బలంగా ఉంటుంది. మరి పరిష్కారం ఏంటి అనే ఆలోచన చేస్తే నాకు RCM అనే సంస్థ ద్వారా లభించే ప్రతి వస్తువు కల్తీ లేకుండా దొరుకుతుంది అనేది బలంగా అర్థమైంది. నేను గత 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మనం వాడే ప్రతి వస్తువు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ప్రయత్నం చేయండి మిత్రులారా. మనకు ఉన్న అవకాశాలను మనం వాడుకోవడంలో మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీ
తిలోక్ చంద్ చాబ్రా గారు ప్రారంభించిన ఆర్సిఎం సంస్థ భారతదేశ రూపురేఖలే మార్చే బ్రహ్మాండమైన సంజీవుని లాంటిది అని నా యొక్క అభిప్రాయం. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదం. జై భారత్, భారత్ మాతాకి జై.